అడవుల్లో రక్త చరిత్ర. బిజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, మరో ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి. ఈ సంవత్సరం అయితే అనేక మంది అయితే నక్సలైట్లను చంపేసినటువంటి చరిత్ర అయితే ఇప్పుడే ఉంది. భారతదేశంలో ఎంత భయంకరం అంటే అంత బాధాకరం. ఒక పక్కన నక్సలైట్లను ఊచకోతో గురి చేస్తున్నాయి, మరో పక్కన నక్సలైట్లపై అత్యంత దారుణంగా కాల్పులు జరుపుతున్నాయి. వేలాది మంది, వందలాది మందిని ఇప్పటికీ నక్సలైట్లను చంపేసినటువంటి పాపన పోయిలు. ఇప్పుడు చాలా వరకు అయితే బాధాకరం. అంటే ఎక్కడ చూసినా కూడా నక్సలైట్లను అయితే ఇష్టానుసారంగా ఎక్కడ చూసినా కూడా దారులు అయితే తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది నక్సలైట్లు కూడా నేల కొరిగినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. బిజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, మరో ఇద్దరు మావోయిస్టుల మృతి. వరుస కాల్పులతో దద్దరిల్లుతున్న దండకార్యనం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా దండకార్యంలో పరమారు ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవుల్లో అట్టడుగుతుంది. 3 రోజుల పాటు వరుస ఎన్కౌంటర్ జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా శుక్రవారం నేంద్ర అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్న విశ్వసనీయ సమాచారంతో డిఆర్జీ, సిఆర్పిఎఫ్, బస్తర్ ఫైటర్స్ గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల తరసన పడడంతో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీనికి భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో యూనిఫామ్ ధరించిన 2 మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో 1 లక్ష రివార్డు కలిగిన ఏరియా సిఎన్ఎం అధ్యక్షులు కవ్వాసి అంగా, నేంద్ర ఆర్పిసి జనతం సర్కార్ ఉపాధ్యక్షులు సోమద కల్మగా పోలీసులు గుర్తించారు. వీరి మృతదేహాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. కాగా ఇటీవల బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముంగా అటవీ ప్రాంతం గురువారం అంబుజ్మాడ, నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు ప్రాంతం, శుక్రవారం బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసినదే. చూడు ఎంత దారుణమో పాపం, ఎంత ఘోరంగా ఉంది పాపం. మావోయిస్టులు ఎంత దారుణంగా చంపేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నక్సలైట్లను మొత్తం ఏర్పారేస్తామని చెప్పినటువంటి సందర్భంలో, నక్సలైట్లు ఏర్పారేస్తున్న సందర్భంలో వాళ్ళు నిజంగా వాళ్ళు సమాజంలో జరిగినటువంటి అనేకమైనటువంటి మోసాలు, దౌర్జన్యాలు దృష్టిలో పెట్టుకొని నక్సలైట్లుగా వెళ్ళిపోయిన సందర్భాన్ని, వాళ్ళకు న్యాయం జరగకపోవడం వల్ల సమాజంలో జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నక్సలైట్లుగా మారినటువంటి సందర్భంలో ఇలా నక్సలైట్ల పైన రక్త చరిత్రలాగా ఇలా చేసేటువంటి ప్రయత్నం అయితే భయంకరంగా మనం చూస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. మహిళ చనిపోతే కేసు పెట్టొద్దా, చట్టం ముందు అందరు సమానులే అని, తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే కేసు పెట్టొద్దా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని, ఆమె కొడుకు చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. ఈ విషయంలో కేసు పెట్టడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని, అందుకే అల్లర్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అల్లర్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడేనని, తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీకి విడదీయాలని బంధం ఉన్నదని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్ రేస్ పోటీల్లో నిధుల గోల్మాలు జరిగినట్టు అధికారులు గుర్తించాలని, ఇందులో కేటీఆర్ అక్రమాలు పాల్పడినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్న నేపథ్యం ఉంటుంది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏదైతుందో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష హోదాలో కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎవరైతే తప్పు జరిగిందో, తప్పు జరిగినటువంటి ఎవరైనా కూడా శిక్ష అర్హులే. మరి అనేక మంది గురుకుల పాఠశాలలో కూడా అనేక మంది ఇలా స్కూల్ యాజమాన్యం లేకపోతే, స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం లేకపోతే టీచర్ల నిర్లక్ష్యం వల్ల అనేక మంది పిల్లల ప్రాణాలు పోయినాయి. మరి ఆ ప్రాణాలు కూడా ప్రభుత్వ ప్రాణాలు కదా, ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఆ ప్రాణాలు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్సే చట్టపరంగానే చట్టపరంగానే వాళ్ళను ఒకవేళ అదుపులో తీసుకుంటే వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇలా అనేక సందర్భాల్లో ఇలా చట్టం తన పని తను వేసుకోబోతుందని సీఎంను ఇలా పీసీసీ చీఫ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక మందికి ఒక న్యాయము, సినీ ఫీల్డ్కి ఒక న్యాయం అని కూడా విమర్శలు చాలా ఉన్నాయి. ఆ విమర్శల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రెస్ మీట్ పెట్టి అయితే మహిళ చనిపోతే కేసు పెట్టొద్దా అని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. గురుకులాలను కాపాడుకుందాం ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలకు డైట్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. విద్యార్థుల మెస్ కమిటీలో సమస్యల పరిష్కార మార్గం. గురుకులాల్లో జరుగుతున్న ప్రతి పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆహార పదార్థాలతో లోపాలను సృష్టించిన వాళ్ళను అస్సలు వదిలేదు.
అధికారుల తస్మాత్ జాగ్రత్త, పిల్లల ప్రాణాలతో చెలగాటలాడొద్దు, పాఠశాల విద్యార్థులు కలిసి భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న పాల్గొన్న గురుకుల పాఠశాలలో పాల్గొన్న సందర్భాలు కూడా మనం చూస్తాం. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో గురుకుల పాఠశాలతో కానీ ఆటలాడొద్దు, గురుకుల పాఠశాల జీవితాలతో ఆటలాడొద్దు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా జాగ్రత్త అని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం కూడా చూస్తున్నాం. సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లల సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా భవిష్యత్ తరాలకు నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి మాత్రమే చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్ను సీఎం ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులు మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల అధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు. అంతకుముందు సీఎం కార్యక్రమంలో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ పాఠశాలలు ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో క్వాలిఫైడ్ టీచర్లు మంచి వసతులు మంచి జీతాలు ఉన్నా ఎందుకు ప్రమాణాలు పెంచలేకపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాలని అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలో 23 లక్షల మంది చదువుతుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారేమో. ప్రైవేట్ పాఠశాలలో టాలెంట్ ఎక్కువ ఉంటుందని, ప్రభుత్వ స్కూల్లో తక్కువగా ఉంటుందని అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ స్కూల్లో చదువుతున్న వారు అనాథలు కాదు, వాళ్ళు రాష్ట్ర సంపద అన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. 8 ఏళ్ల నుంచి డైట్ ఛార్జీలు పెంచలేదు, 16 ఏళ్లుగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. ప్రజాప్రభుత్వం అన్ని పరిశీలించి 40% మేరకు డైట్ ఛార్జీలు, 212% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము. గతంలో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి నిధులు విడుదల చేసేవారు. ఇప్పుడు ప్రతి నెల 10వ తేదీలోగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు దిశను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం వారిని భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూళ్లు పరిశీలిస్తా. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి అవసరమైన ఆహారాన్ని వారి ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రతిసారి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏదో ఒక సమస్య రాకుండా ముందుగానే పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించాం. స్కూల్ యూనిఫామ్ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించాం. కుట్టు పనికి ఇచ్చే రుసుమును కూడా 20 నుంచి 75కు పెంచాం. స్కూల్లో ఉచిత విద్యా సౌకర్యం కల్పించాం. వారంలో 2-3 రోజులు రెసిడెన్షియల్ స్కూళ్లకు సందర్శించాలని ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య, కలెక్టర్తో పాటు సంబంధించిన శాఖ అధికారులు కూడా పాల్గొనే నేపథ్యం ఉంది. ఏ అయితే ఉన్నదో ఆ గురుకులాలకు సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ ఇప్పటివరకు పెంచలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డైట్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. నాణ్యతమైనటువంటి ఫుడ్, నాణ్యతమైనటువంటి ఆ ఆహార అలవాట్లు కూడా అలవాటు చేయాలన్న నేపథ్యం కూడా ఉందని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటం కేటీఆర్. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి కలిసిన నేపథ్యంలో మరొక పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉందని కూడా ఆయన నిన్న అల్వాల్ పోయి కలిసిన నేపథ్యం ఉంది. తెలంగాణ సాహిత్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ బుధవారం వారి నివాసంలో మరయపూర్వకం కలిశారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం అందించిన ₹1 కోటి నగదును పారితోషికం మరియు ప్లాట్ను తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిద్ధారెడ్డి చూపిన నిబద్ధత తెగువ తెలంగాణ చరిత్ర చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. తెలంగాణ కోసం ₹1 కోటి ఫ్లాట్ను తిరస్కరించిన సిద్ధారెడ్డి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అల్వాల్లోని నివాసాలు జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ సిద్ధారెడ్డి ఉద్యమకాల స్మృతులు నెమరు వేసుకున్నారు. ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వం పైన కుట్ర చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజాన్ని నందిని సిద్ధారెడ్డి గట్టి సందేశం పంపారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ బిడ్డలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనకాడని సిద్ధారెడ్డి ఈ ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ సమీక్షలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్తిత్వ దాడులపై చర్చ జరిగింది. ఇప్పుడే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడంలో కవులు, కళాకారులు ఎప్పుడు ముందుంటారు అని కేటీఆర్ అన్నారు. నందిని సిద్ధారెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నందిని సిద్ధారెడ్డి తను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్కు అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ దేశపాల్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బల్కా సుమన్, దేవి ప్రసాద్, దాశ శ్రావణ్ చాలామంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆయనకు ఇచ్చినటువంటి ₹1 కోటి ఆ రివాల్యుయేషన్ కూడా ఆయన పక్కన పెట్టినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం.